టీడీఆర్ బాండ్ల అంశంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల్ని సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, టీడీఆర్ బాండ్ల కుంభకోణం విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? టీడీఆర్ బాండ్ల కుంభకోణం పైన మరింత లోతుగా ప్రభుత్వ విచారణ ప్రారంభించిందని చెప్పాలి. ఈ అంశాన్ని సీఎం దృష్టికి కూడా మంత్రి నారాయణ తీసుకెళ్లారు. ఈ వ్యవహారం పైన ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. సిఐడి విచారణకు ఇస్తేనే అసలు సూత్రధారులు ఎవరన్న అంశం వెలుగులోకి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవానికి ఈ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ముగ్గురు అధికారులని ఇప్పటికే సస్పెండ్ చేసింది. తణుకు కమిషనర్ సహా మరొక టీపీఓ అలాగే టీపీఎస్ అధికారులైతే ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే మొత్తం ఈ వ్యవహారంలో 754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్టుగా పురపాలక శాఖ అలాగే అవినీతి నిరోధక శాఖ కూడా గుర్తించింది. దీనికి సంబంధించి ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా డిటిసిపితో పాటు ఏసీబీ తోట కూడా విచారణ చేయించింది. వీరంతా కూడా నివేదిక ఇప్పటికే ఇచ్చారు. 1:400 పైన ఇచ్చినట్టుగా బాండ్లను జారీ చేసినట్టుగా ప్రభుత్వం దీంట్లో గుర్తించింది. మొత్తం ఈ వ్యవహారంలో 691 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టుగా ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చింది. మొత్తం మీద ఈ బాండ్ల వ్యవహారం పైన దీనికి సంబంధించి వెనకాల ఎవరున్నారో దానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం లోతైన విచారణ జరిపే అవకాశం ఉంది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి పైన కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అసలు తణుకు టీడీఆర్ బాండ్ల వ్యవహారం కుంభకోణం జరిగిన తీరంతా కూడా మంత్రి సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉండడంతో దీనిపైన న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేశాక తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం 691 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టుగా ఏసీబీ గుర్తించింది. బాండ్ల జారీకి సంబంధించినటువంటి విధానంపై కూడా ప్రభుత్వ వర్గాలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. స్థల సేకరణ సమయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్ల జారీ సమయంలో మాత్రం చదరపు గజాల్లో వేరే చోట గుర్తించి లెక్కించినట్టుగా స్పష్టమవుతోంది. అయితే ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీకి ఎకరా 10 కోట్ల రూపాయల విలువ చూపడం పైన విస్మయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గురిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2019-14 మధ్య కాలంలో జారీ చేసినటువంటి టీడీఆర్ బాండ్లన్నిటిపైన ప్రస్తుతం అంతర్గతంగా విచారణ జరుగుతుంది. ధన్యవాదాలు ధనుంజయ్.